చిన్నస్వామి మైదానం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో 2 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. ఈ విజయంతో టేబుల్ టాప్ గా నిలిచింది. చెన్నై బ్యాటర్లలో ఆయుష్ 94 పరుగులు, జడేజా 77 పరుగులతో అద్భుతంగా రాణించిన ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులకు పరిమితమైంది చెన్నై సూపర్ కింగ్స్. బెంగళూరు బౌలర్లలో యంగిడి 3 వికెట్లు తీయగా కృణాల్ పాండ్యా, యష్ దయాల్ తలో వికెట్ తీశారు. తొలుత టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లు 213 పరుగులు చేశారు. కోహ్లీ 62, జాకబ్ 55, షెఫర్డ్ 54 రన్స్ చేశారు. సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లీ, జాకబ్, బేతల్ తో కలిసి ఆర్సీబీకి అదిరే ఆరంభాన్నిచ్చాడు. ఇద్దరు పోటీ పడి షాట్లు కొట్టడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. పేసర్లు, స్పిన్నర్లు అన్ని తేడా లేకుండా చెలరేగి ఆడిన వీరి దారికి పవర్ ప్లేలోనే ఆర్సీబీ 71 పరుగులు చేసింది. 28 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన బేతల్ 10 రన్ వేసిన 10వ ఓవర్లలో అవుట్ అయ్యాడు. 12వ ఓవర్లో కోహ్లీ అవుట్ అవ్వడంతో ఆర్సీబీ ఇన్నింగ్స్ గాడి తప్పింది. ఆఖరి 2 ఓవర్లలో షెఫర్డ్ విధ్వంసంతో స్కోర్ 200 దాటింది. ఈ మ్యాచ్ లో 14 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన షెఫర్డ్ ఫాస్టెస్ట్ 50 రికార్డులలో 2వ స్థానంలో నిలిచాడు. నిన్న 62వ హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ అత్యధిక హాఫ్ సెంచరీలు కొట్టిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ పేరిట ఉన్న రికార్డులను సమన్ చేశాడు.